హే అండి! అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'విలాసిని' 51వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. అది చెప్పి వెళ్తే ఎవరూ ఒప్పుకోరు. రేపు కాలేజీకి వచ్చినట్టే వచ్చి తెలియకుండా వెళ్ళిపోదాం అంది సృజన. సరే అంది ఉష. గీతిక తల్లిని, అక్కని ఇంటికి తీసుకువచ్చింది. స్వప్నిక పరిస్థితి పర్వాలేదు. అన్నీ చేసుకోగలుగుతుంది. కానీ రత్తాలు పరిస్థితి అలా కాదు. కాలు కూడా తీసి కింద పెట్టలేదు. తల్లిని ఇంటికి తీసుకువచ్చే ముందే మడతమంతం కొని ఇంట్లో వేసింది గీతిక తల్లి కోసం. కింద పడుకోవడం కుదరదు కాబట్టి. ఆ తర్వాత తల్లిని ఇంటికి తీసుకువచ్చింది. స్వప్నిక పరిస్థితి చాలా నీరసంగా ఉంది. ఏ పని చేయలేదు. అన్నీ గీతికనే చేయాలి. తల్లికి అన్ని మంచం దగ్గరికే అందించాలి. బాత్రూం వరకు తీసుకువెళ్ళే అంత బలం గీతికలో లేదు. అందుకే అన్నీ మంచం దగ్గరే కానిచ్చింది. తల్లికి స్నానం చేయించినప్పుడు, తల్లి కాలకృత్యాలు తీర్చినప్పుడల్లా ఆ రూమ్‌ని కూడా మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తూ ఉండేది. ఆ రోజు ఇంట్లో పనులు అన్నీ చేసుకుని తల్లిని, అక్కకి అప్పచెప్పి బజారుకు బయలుదేరింది గీతిక. ఇంట్లో సామాను తీసుకురావడానికి. గీతిక బయటికి వెళ్ళిన సమయంలోనే సృజన ఇంకా ఉష గీతిక చెప్పిన అడ్రస్ పట్టుకుని వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. డోర్ పెట్టుకుని లోపలే కూర్చున్నారు స్వప్నిక ఇంకా రత్తాలు. ఏ క్షణంలో కోటేశ్వరయ్య తమ ఇంటిపై దాడి చేస్తాడో, గీతికని ఏం చేస్తాడో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు. సృజన వాళ్ళు వచ్చి ఇంట్లో గీతిక ఉంటుందో ఉండదో, ఎవరు ఉంటారో, ఏం జరుగుతుందో అన్న భయంతో చిన్నగా డోర్ కొట్టారు. స్వప్నిక వెంటనే తల్లి వైపుకు చూసింది. ఇద్దరు గుండెలు గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. గీతిక వస్తే అమ్మా అంటూ పిలుస్తుంది. కానీ ఇలా తలుపు మాత్రం కొట్టదు. ఎవరు అయ్యుంటారు? కోటేశ్వరయ్య వచ్చాడేమో అని భయపడిపోయారు ఇద్దరు. ఎవరు తలుపు తీయడం లేదు ఏంటి? ఎవరైనా ఉన్నారా లేరా అనుకుని మళ్ళీ డోర్ కొట్టారు. అయినా కూడా స్వప్నిక మాట్లాడలేదు. అలాగే కూర్చుని ఉండిపోయింది. భయంగా తల్లి చేయి పట్టుకుని. రత్తాలు కంటి నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. కూతురికి ధైర్యం చెప్పలేదు. ఎందుకంటే తనకి చాలా భయంగా ఉంది. ఒకవేళ వచ్చింది కోటేశ్వరయ్య అయితే స్వప్న లేకపోతే గీతిక, గీతిక లేకపోతే స్వప్నికని తీసుకువెళ్ళిపోతాడు. ఎవరైతే ఏంటి నా బిడ్డలే కదా అనుకుంది రత్తాలు. కాసేపటి వరకు చూసి మళ్ళీ గీతిక అంటూ గట్టిగా అరిచింది సృజన. అమ్మాయి గొంతు వినపడడంతో తల్లి వైపుకు చూసింది స్వప్నిక. ఎవరో తెరిచి చూడు, తప్పదు కదా అంది రత్తాలు. వెళ్ళి చిన్నగా తలుపు తీసింది స్వప్నిక. వెంటనే స్వప్నిక వైపుకు చూస్తూ, గీతిక ఎలా ఉన్నావే? ఎందుకు కాలేజీకి రావడం లేదు అంటూ లోపలికి అడుగుపెట్టారు ఉష ఇంకా సృజన. బ్రుకిటి ముడిచి వారి వైపుకు చూస్తూ, ఎవరు మీరు అని అడిగింది స్వప్నిక. అదేంటే 4 రోజులు కాలేజీకి రాకపోతే మీ స్నేహితురాళ్ళము, మమ్మల్ని మర్చిపోతావా నువ్వు అని అన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడు అర్థమైంది స్వప్నికకి. మీరు గీతిక ఫ్రెండ్స్ కదా, నేను తన అక్క స్వప్నికని, రండి కూర్చోండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి అక్కడ ఉన్న రత్తాలను చూస్తూ, ఏమైందాంటీ, తాను గీతిక కాదా? మరి గీతిక ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. కాసేపట్లో వస్తుందమ్మా, కూర్చోండి అని చెప్పింది రత్తాలు. స్వప్నిక వెళ్ళి వాళ్ళిద్దరికీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. రత్తాలు పరిస్థితిని చూస్తూనే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఆంటీకి బాగలేదు, అందుకే రాలేదేమో గీతిక అని అనుకున్నారు. కాసేపు గడిచిన తర్వాత గీతిక ఇంటికి వచ్చింది. సృజనని, ఉషాని చూస్తూనే ఏడుస్తూ వెళ్ళి వారిద్దరు భుజాలు పట్టుకుంది. గీతికని ఓదారుస్తూ, ఏంటి, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు అన్నారు. తల్లి వైపుకు చూసింది గీతిక. ఓ, ఆంటీకి ఇలా జరిగిందనా? ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిందా? పర్వాలేదులే, తగ్గిపోతుంది అంటూ సముదాయిస్తున్నారు. కాదే అంటూ వారిద్దరినీ బయటకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా చెప్పింది గీతిక. ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఏంటే మీకే ఇన్ని కష్టాలు, ఇప్పుడు ఏం చేస్తావు మరి అని అడిగింది సృజన. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మను అక్కను తీసుకుని ఎటైనా పారిపోదామన్నా ఆ కోటేశ్వరయ్య కళ్ళు మా మీదే ఉన్నాయి. అందులోని అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. ఉన్న డబ్బు మొత్తం వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకి వాటికి అయిపోయాయి. ఇక నుండి ఎలా గడుస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు అంది గీతిక. ఏం చేయాలో ఉషాకి, సృజనకి అర్థం కాలేదు. ఉష తన మెడలో ఉన్న చైన్ వైపుకు చూసుకుని అది తీసి గీతిక చేతిలో పెట్టింది.
ఇది అమ్మవే, కొన్ని రోజులు పనికి వస్తాయి నీకు అని అంది. వెంటనే గీతిక, అయ్యో వద్దు, మీ ఇంట్లో ఏం చెప్తావు అంటూ ఆ చైన్ని మళ్ళీ ఉష చేతిలో పెట్టింది. పర్వాలేదులేవే, పోయింది అని చెప్తాను. మహా అయితే 4 తిట్లు తిడతారు, 2 దెబ్బలు కొడతారు, అంతే కదా. కానీ నీ కష్టానికి నేను ఇంతకు మించి ఏం చేయగలను చెప్పు అని అంది ఉష. సృజన వెంటనే తన పట్టీలను తీసి, నా దగ్గర చైన్ లేదే, ఇవి ఉంచు, బయటికి వెళ్ళి అమ్ముకుని డబ్బులు తీసుకురా, కొన్ని రోజులైనా నీకు ఉపయోగపడతాయి అని అంది సృజన కూడా. వారిద్దరి వైపుకు చూస్తూ, మీరు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ కోటేశ్వరయ్య ఎప్పుడు ఈ ఇంటికి వస్తాడో తెలియదు. అలా వచ్చినప్పుడు మాకు ఎలాగో బాధలు తప్పవు. నా కోసం వచ్చిన మీరు బాధపడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పింది గీతిక. సార్ తన కోసం అడిగిన విషయం చెప్పారు వాళ్ళు. వద్దు, సార్‌కి ఏ విషయం చెప్పొద్దు. అతను నా కోసం ఇబ్బందుల్లో పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అమ్మకు యాక్సిడెంట్ జరిగింది, అందుకే రావడం కుదరడం లేదు అని మాత్రమే చెప్పండి అని చెప్పింది గీతిక. సరే, నీకోసం ఇంత దూరం వచ్చాము. కాసేపు ఉండి వెళ్తాము అంది సృజన. వద్దని చెప్తున్నాను. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ త్వరగా వాళ్ళని అక్కడి నుండి పంపించేసింది గీతిక. చేతిలో ఉన్న చైన్, పట్టీల వైపుకు చూసుకుంటూ, ఈ రోజుతో డబ్బులు అన్నీ అయిపోయాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నా స్నేహితుల రూపంలో ఆ దేవుడే నాకు సహాయం అందించాడా అనుకుని లోపలికి అడుగుపెట్టింది. తల్లికి విషయం చెప్పి బజారుకి వెళ్ళి వీటిని అమ్ముకుని డబ్బులు తీసుకొస్తానమ్మా అని చెప్పింది గీతిక. అలా వేరొకరి సొమ్ము మనకు అవసరమా అమ్మా అంది రత్తాలు. ఏం చేయనమ్మా, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కొన్ని రోజులు గడిస్తే ఎలాగోలా ఏదో ఒక పని చూసుకుంటాను అని అంది గీతిక. స్వప్నిక గీతిక వైపుకు చూస్తూ, నువ్వు పని చూసుకోవడం ఏంటి? ఇంత ఆశపడి కాలేజీలో సీటు తెచ్చుకున్నావు. నాకు ఎలాగో నయమైపోతుంది కదా. నేను ఏదో ఒక షాప్‌లో పని చూసుకుంటాను. నువ్వు కాలేజీకి వెళ్ళు అంది. ఇన్ని రోజుల తర్వాత స్వప్నిక అలా నోరు తెరిచి మాట్లాడుతూ ఉండడంతో, అసలు నువ్వు ఎందుకు అలా చేశావు అక్కా? ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడిగింది గీతిక. చెప్పడానికి ఏమీ లేదే. అమ్మ ఏదైతే చెప్పిందో అదే నిజమైంది. ఎవరిని నమ్మొద్దు అన్న అమ్మ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిని నమ్మి మోసపోయాను అంటూ తన పొట్టపై చేయి పెట్టుకొని, ఇప్పుడు నేను గర్భవతిని కూడా అంది స్వప్నిక. కోపంగా చూసింది రత్తాలు. ఆశ్చర్యపోయింది గీతిక. మరి డాక్టర్స్ మాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అడిగింది గీతిక. నేనే చెప్పొద్దు అన్నాను. చెప్పొద్దు అని బతిమిలాడుకున్నాను అని చెప్పింది స్వప్నిక. కొనసాగుతుంది. అసలే దుర్భరమైన పరిస్థితి. తల్లి మంచంలో ఉంది. ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి సమయంలో అక్క కూడా గర్భవతి అని తెలిస్తే గీతిక ఏం చేయబోతుంది? వారిని ఎలా కాపాడబోతుంది? ఆ కోటేశ్వరయ్య కోరల నుండి ఎలా తప్పించుకుంటుంది? మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.